హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ కేపీ రెడ్డి. స్టే విత్ యూ. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. సో అలాంటి నయాన్ని కాపాడుకోవడానికి ఒక 2-3 చిన్న టిప్స్ ఫాలో చేస్తే మన ఐ చాలా హెల్తీగా ఉంటుంది. ఎక్కువగా కంప్యూటర్ స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేసేటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ అవర్స్ టుగెదర్ చదివేటువంటి రీడింగ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి ఐకి వాళ్ళకు వచ్చేటువంటి ఒక బర్నింగ్ సెన్సేషన్ ఇలాంటి వాటిని దూరం చేసుకోవాలంటే ఒక 2-3 చిన్న టిప్స్ ఫాలో చేయండి. అందులో మొట్టమొదటిది తమలపాకు తీసుకొని ఆ తమలపాకు ఒక 5 to 6 హోల్స్ ఇవ్వండి. తర్వాత కర్డ్ తీసుకొని ఈ తమలపాకును ఆ కర్డ్లో ఒక 30 to 40 మినిట్స్ నానబెట్టండి. ఆ తర్వాత 2 కళ్ళపైన ఆ యొక్క తమలపాకును పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. మీ ఐసైట్ ఇంప్రూవ్ కావడానికి, బెస్ట్ ఐసైట్గా ఉండి కళ్ళు బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఐస్ బర్నింగ్ ఇవన్నీ తగ్గేసి ప్లెజెంట్ అయినటువంటి ఐస్ మనకు ఉండటానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకొక స్మాలెస్ట్ టిప్ ఏంటంటే ఐస్ బర్నింగ్ నుంచి వీటి నుంచి సేవ్ చేయడానికి ఎవ్రీ 30 మినిట్స్ అదేవిధంగా సీట్లో నుంచి లేచి, అంటే సాఫ్ట్వేర్స్ వీళ్ళంతా కూడా ఒకసారి 30 సెకండ్స్ ఒక మంచి గ్రీనరీ వైపు, ఎక్కడైనా మంచి గ్రీనరీ అట్లా లాంగ్ సైట్లో అట్లా ఒక్కసారి గ్రీనరీ చూసి ఒక 30 టైమ్స్ ఐస్ని బ్లింక్ చేయటం వల్ల మంచి రిలాక్స్ అవుతారు. అదేవిధంగా మీ కళ్ళలో ఉన్నటువంటి ఒక బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ పోయి మళ్ళీ మీరు ఒక 30 to 1 hour హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 టిప్స్ ఫాలో చేయటం వల్ల మీ ఐని బాగా భద్రపరుచుకొని 60, 70, 80 ఇయర్స్ వరకు కూడా మీ ఐస్కి ఎలాంటి ఆపరేషన్ డాక్టర్ లేకుండా ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి టేక్ కేర్ యువర్ ఐస్, టేక్ కేర్ యువర్ హెల్త్. ఆల్ ద బెస్ట్.